అందరికీ నమస్కారం. ఈ వీడియోలో బాగా డబ్బులున్న వారి రహస్యం ఇదే. ఉప్పు జాడీలో ఈ 3 వస్తువులు వేస్తే వద్దన్నా డబ్బులే డబ్బులు. లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది. ఇక బాగా డబ్బున్న వాళ్ళు అంత డబ్బుని ఎలా సంపాదించగలుగుతున్నారు? వాళ్ళు ఎందుకింత ఐశ్వర్యవంతులు అవుతున్నారో అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ చాలాసార్లు కలిగే ఉంటుంది. అయితే వాళ్ళంతా ఐశ్వర్యవంతులుగా ఉండడానికి ఒక పరిహారం ఉపయోగపడుతుంది. కేవలం ఉప్పు జాడీలోనే ఒక 3 ముఖ్యమైన వస్తువులను వేయడం ద్వారా మీరు ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు కాబోతున్నారు. మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టేంత మహిమ ఈ పరిహారానికి ఉంటుంది. ఈ వస్తువులన్నీ మన ఇంట్లో ఉండే ఉప్పు జాడీలో వేయడం వల్ల మీకు ఎంతో మేలు కలుగుతుంది. ఐశ్వర్యవంతులు అవుతారు. శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది. ఈ పరిహారం గురించి వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకైతే ముందుగా ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సాధారణంగా ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండేది ఉప్పు. ఎవరికి ఇవ్వకూడదు అంటారు. ఉప్పు ఎప్పుడు జాడీలో నిండుగా ఉండాలి. జాడీలో ఉప్పును భద్రపరుచుకుంటే ఎంతో మంచిది అంటారు. ఇక ఉప్పు అడుక్కొని వెళ్ళకుండా అంటే అయిపోయే స్థితికి వచ్చే వరకు ఉంచకండి. ఎప్పటికప్పుడు తెచ్చి దానిలో నింపుతూ ఉండాలి అని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు. ఇక ఉప్పు లక్ష్మికి సంకేతంగా కూడా చెబుతూ ఉంటారు. జాడీలో ఉప్పును భద్రపరుచుకునే వాడుకుంటే ఎంతో మంచిది. అది కూడా ముఖ్యంగా కల్లుప్పు అంటారు కదా. దీనికి కనుక మనం ప్రతినిత్యం వంటల్లో వాడుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇక అలాగే లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసుకున్న వాళ్ళము అవుతాము. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటారు కదా. ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి. మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని తరిమి కొట్టేటువంటి శక్తి ఈ ఉప్పుకి ఉంటుంది. మనందరికీ తెలుసు, ఇంట్లో పిల్లలు ఉన్నా లేకపోతే నూతనంగా పెళ్ళైన దంపతులు ఉన్నా దిష్టి తీసేటప్పుడు ఉప్పుని వాడుతుంటారు. మనకున్న నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసేటువంటి శక్తి ఈ ఉప్పుకి ఉంటుంది. అంతేకాదు, ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం వలన కూడా మనకు మంచి ప్రభావాలు అనేవి ఏర్పడతాయి. వాస్తు దోషాన్ని దూరం చేసుకోవడానికి కూడా ఈ ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే ఉప్పుని పర్యావరణ శుద్ధి అని కూడా అంటారు. ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మనకు లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. ఇక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం ఖచ్చితంగా దొరుకుతుంది. చిన్న చిన్న ఇబ్బందులు, పరిస్థితులలో గందరగోళంలో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సమస్య నుంచి మనల్ని మనం కాపాడే శక్తి ఉప్పుతో చేసే పరిహారాలకు ఉంటుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. చెడు గాలులు, చెడు పరిస్థితులు, చెడు అలవాట్ల నుంచి మనల్ని కాపాడుతుంది. ఎన్నో రకాల లాభాలు ఉప్పుకి ఉంటాయి. అలాగే లక్ష్మీదేవికి నివాసం లాంటిది ఈ ఉప్పు జాడి. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పుని జాడీలో భద్రపరిచే అలవాటు లేకుండా ఉండుంటే దయచేసి దీనికి ఎక్కువ ఖర్చేమీ కాదు కదా, ఒక చిన్న జాడీని తెచ్చి పెట్టుకోండి. దాంట్లో భద్రపరుచుకొని ఉప్పుని వాడుకోండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జాడిని ఖాళీ కాకుండా చూసుకోండి. ఎప్పుడు ఉప్పు నిండుగా ఉండాలి. ఎవరికి ఉప్పు అనేది దానంగా ఇవ్వకూడదు. అలాగే ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఇక లక్ష్మీదేవి కొలువై ఉండేటువంటి సాధారణంగా చెబుతున్న ఎవరైతే అడిగితే ఇచ్చేస్తే మన లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్టే. కాబట్టి ఉప్పు ఎవరు అడిగినా ఇవ్వకండి. అది అందరూ పాటించవలసిన అంశము. ఇక మనం చేయాల్సినటువంటి పరిహార విషయానికి వస్తే ఉప్పు జాడీలో ఒక ముఖ్యమైన వస్తువులు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ ఉప్పు జాడీలో అడుగు భాగాన ఒక పసుపు రంగు క్లాత్ని వేయండి. చిన్నది హ్యాండ్ కర్చీఫ్ అంతా ఉన్నా చాలు. ఆ చిన్న పసుపు రంగు క్లాత్ని ఉప్పు జాడీలో అడుగు బాగాన పెట్టండి. అయితే ఈ పసుపు రంగు క్లాత్ మీరు ఎలాంటిది వాడాలంటే కేవలం ఇంతవరకు ఉపయోగించనిది మాత్రమే వాడాలి. కొత్తది ఏదైనా ఉపయోగించినది వాడాలి. లేదా పసుపు రంగు క్లాత్ ఏది దొరకట్లేదు అంటే తెల్ల రంగు క్లాత్ని తీసుకొని దానిని శుభ్రంగా కడిగేసి పసుపు రాసి ఆరిన తర్వాత దాన్ని ఈ పరిహారంలో వాడుకోవచ్చు. ఇక
పసుపు రంగులో ఉన్నటువంటి చిన్న క్లాత్‌ని ఉప్పు జాడి అడుగు భాగాన పెట్టి, ఆ తర్వాత ఇందులో 9 వక్కలు వేయండి. ఈ 9 అనేది ఎందుకంటే నవదుర్గాలకి ఈ 9 సంకేతంగా మనం 9 వక్కలుగా ఇందులో వేస్తాము. ఈ 9 వక్కలతో పాటు ఒక పసుపు కొమ్ము మార్కెట్‌లో దొరుకుతుంది. ఆ పసుపు కొమ్మును తెచ్చుకొని చక్కగా మీరు పూజ చేసుకునేటప్పుడు పూజలో ఈ పసుపు కొమ్మును ఉంచి, ఆ పసుపు కొమ్మును దీంట్లో పెట్టండి. అలాగే 9 వక్కలు పసుపు కొమ్ముతో పాటు ఈ పసుపు రంగు క్లాత్‌లో వేయాల్సినటువంటి ఇంకొక అతి ముఖ్యమైనటువంటి వస్తువు ఏంటి అంటే వెండి లేదా బంగారం వస్తువు. అంటే కావాల్సింది లక్ష్మీదేవి కటాక్షం. వెండి, బంగారం వస్తువులు మా దగ్గర ఎక్కడ ఉన్నాయో అందులో వేయడానికి అని మీరు భయపడకండి. చిన్న ముక్కు పుడక సైజులో ఏదైనా పర్వాలేదు. చిన్నది వెండి లేదా బంగారం ఈ 2 మాత్రం ఉపయోగించండి. ఈ పరిహారం కోసం కొంతమందికి చిన్న చిన్న ముక్కు పుడకలు లేదంటే వెండి దిద్దులు లాంటివి ఉంటాయి. వెండి, బంగారం చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా ఎవరు ఉండరు కదా! మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారం అయినా లేదా వెండి నాణాలు ఉంటాయి. వెండి నాణాలు లక్ష్మీ రూపాలు ఉంటాయి. ఇలాంటి వాటిని మీరు ఈ పరిహారంలో వాడవచ్చు. ఇలా వెండి లేదా బంగారం వస్తువును కానీ, నాణాన్ని కానీ 9 వక్కలు, ఒక పసుపు కొమ్మును వీటన్నిటిని కలిపి ఆ పసుపు రంగు క్లాత్‌లో ఉప్పు జాడి అడుగున వేయండి. ఆ తర్వాత మీరు భద్రపరచాలి అనుకున్న ఉప్పుని అందులో వేసేయండి. మీరు పైన కొంచెం కొంచెంగా ఉప్పును నిత్యం వంటలో వాడుకుంటారు. అలా వాడుకుంటూ ఉండండి. ఇలా ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం మీకు తప్పక కలుగుతుంది. అంతేకాదు కేవలం 21 రోజుల్లోనే సరైన మార్పుని గమనించగలుగుతారు. మీ ఆర్థిక స్థితిలో మార్పులు వస్తాయి. చాలామందికి ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు కదా! లేదా ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటారు. దాని నుంచి వచ్చే ఆదాయం సరిపోదు. వ్యాపారం, ఉద్యోగం బాగా లేదా అంటే బాగుంటుంది కానీ వచ్చే ఆదాయ ప్రస్తుతం ఉన్నటువంటి ఖర్చులకి సరిపడని విధంగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఏమనిపిస్తుంది అంటే ఇంకొక ఆదాయ మార్గం ఉంటే బాగుండు, ఇంకేదైనా చిన్న వ్యాపారం ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఇది ఒక చక్కటి ఆలోచన వస్తుంది. కొత్త వ్యాపార ఆలోచన రావడం, దానిని మీరు ఆచరణలోని పెట్టడం, దాని నుండి లాభాలు రావడం, ఆదాయం సంపాదించడం కూడా జరుగుతుంది. కేవలం 21 రోజుల పాటు ఇలా ఉప్పు జాడితో ఈ పరిహారం చేయడం వల్ల ఈ ఉప్పు జాడిని మాత్రం ఎప్పుడూ ఖాళీ అవ్వనివ్వకండి. ఉప్పు వస్తే మళ్ళీ కొత్తగా ఉప్పు తీసుకొని వచ్చి వేయండి. ఇలా మీరు దీన్ని ఎన్ని రోజుల పాటు అయినా ఉండొచ్చు. ఇందులో పసుపు కొమ్ము వాడుతున్నాం. మరి ఆడవారు నెలసరి సమయంలో ఈ ఉప్పును జాడిని పట్టుకోవచ్చా, ఉపయోగించవచ్చా అనే సందేహం రావచ్చు. ఒకవేళ మీరు నెలసరి సమయంలో ఉన్నా కూడా ఈ ఉప్పు జాడిని పట్టుకోవడంలో ఎటువంటి తప్పేమీ లేదు. అలాగే ఏ ఇబ్బంది రాదు. కాకపోతే తలంటు స్నానం చేసుకున్న తర్వాతే మీరు ఉప్పు జాడిని పట్టుకోవచ్చు. ఇక ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. లేదు ఎందుకు వచ్చిన ఇబ్బంది అనుకుంటే ఆ 1 లేదా 2 రోజుల పాటు ఈ జాడి ఉప్పులు కదల్చకుండా సాల్ట్‌ని వేసుకుంటే సరిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఇలాంటివి చేయడం వల్ల కేవలం 21 రోజుల్లోనే మంచి మార్పులు మీ ఆర్థిక స్థితిని చూస్తారు. మీరు ఏదైతే మార్గం కోరుకుంటున్నారో మీరు అనుకున్న విధంగా కాకపోయినా మీకు కావాల్సిన విధంగా మీకు లక్ష్మీదేవి అన్ని రకాలుగా ఉపయోగపడేటట్లు అవకాశాన్ని తీసుకొస్తుంది. ఈ పరిహారాన్ని తప్పక పాటించండి. అలాగే ఇప్పటికే ఈ పరిహారాలు చేసి ఐశ్వర్యవంతులు అయిన వారు ఇప్పటికీ ఈ పరిహారంతో చాలా సంతోషంగా ఉన్నవాళ్ళు చాలామందే ఉన్నారు. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేసి అందరూ ఒక లక్ష్మీదేవి అని ఒక చిన్న కామెంట్ని చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.